సిబ్బందికి, తర్వాత ఎన్ఆర్ఎస్ పోలీస్ సిబ్బందికి అందరికీ నా పూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం అంటే అప్పుడు కరువుకొని ఉండేవాళ్ళు, జాతీయ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ అని ఇట్లా నానా రకాలు ఉన్న పేర్లు. ఇప్పుడు మొత్తం అంతా తీసేసి విబి రామ్జీ అనే కొత్త పథకాన్ని మనం ప్రవేశపెట్టడం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే రోజులు పెంచినారు. ఫస్ట్ అది మతికి పెట్టుకోండి. అప్పుడు 100 days ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని రోజులు? ఇప్పుడు 125 రోజులు బాగా మతి పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఎంత ఉన్నింది? 100. మొత్తం సంవత్సరానికి ఎంత వచ్చింది? 30,000 అంతే వచ్చింది. అంటే 300 రూపాయలు తీసుకుంటే 20,000 వచ్చేది. ఇప్పుడు మళ్ళీ 25 రోజులకి ఎంత వచ్చా? 20,000 మళ్ళీ అంతా ఎంత అది ఎంత అవుతుంది చెప్పు? అంటే దాదాపు 37,000 38,000 రూపాయలు మనకి గవర్నమెంట్ ప్రతి సంవత్సరము ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే, చాలామంది ఏం చేస్తారంటే ఉపాధిలో నేను చూసిన గత 2005 నుంచి చూస్తాను. టక చేసేది, ఆయమ్మ చేయలేదు, ఈఎమ్మ చేయలేదు, ఈఎమ్మ చేయలేదు అనేది 2 గడ్డ కొట్టేది. ఆమె గడ్డ కొట్టకపోతే నేను ఏంది కొట్టాను, పోతానని పోతాను. ఇంకా ఈఎమ్మ మేడం వస్తుంది. ఈ మేడం వచ్చి చూసి ఎట్లా ఇది నాకు అని ఏదో మళ్ళీ తిడతారని మేము తిడుతుంటాం. మన 300 రూపాయలు 310 రూపాయలు పడితేనే కూలని వీళ్ళని తిడతాం. ఇక్కడ మీరు చేసింటారా? చేసింటారు. ఈ అమ్మకి ఇంకా ఫుల్గా ప్రెజర్ పెడితే ఇంకా ఆమె ఏం చేస్తుంది, మీరు పావులా చేసింటే 10 రూపాయలు చేస్తుంది అమ్మ. ఎంత చేస్తుంది? రూపాయి చేస్తుందా? మళ్ళీ అప్పుడు నీకు వచ్చే కూలి ఎంత? 315 రూపాయలు పడాల్సింది. ఎంత పడుతుంది నీకు? 150 పడుతుంది. మళ్ళీ 150తో చేసుకుంటూ పోతే నీకు ఎంత నష్టము? సంవత్సరానికి 37,000 రూపాయలు రావాల్సింది 15,000 వస్తే ఇంకా నీకు లాభం ఏమి ఏంటన్నా? అది బాగా గమనించాలి. కూలీలు జబర్తాం కదా. మీరు 315 రూపాయలు పడేటట్లు చూసుకుంటే అప్పుడు 37,000 రూపాయలు వస్తుంది. రోజులు అవి చేసుకుంటే మీకు నష్టమా లాభమా? మీకు నష్టం. కాబట్టి బాగా దయచేసి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు కూలి 315 పడితే వారానికి ఎంత పడుతుందో చూసుకోండి. ఆ కూలీలు లెక్క చేస్తేనే మేటోళ్ళు కూడా బాగా పని చేయించినట్ల. ఊరికి పని చేసిన నేను వచ్చిన దోగిపోతుంటే మీరు 15% చేస్తే ఈఎంఐ 15% చేసి 30% అంటే ఎంతవరకు వస్తుంది? 115, 120, 130. నాకు కూలే బల్లె ఇట్లా ఇంకా చేయి చూపిస్తారు. ఇట్లా చూలే బల్లె మళ్ళీ చూలే బల్లేదంటే మీరు 50% అన్న చేసి ఏమో 75 అన్న చేస్తారు. ఎమ్మ కూడా ఏం మోసం చేయాలి, ఏదో కూలోళ్ళు కదా ఎండ పని చేస్తారని వాళ్ళు కూడా పాపం తలుస్తారు. మళ్ళీ అంత అధ్వానంగా తీసేస్తే కాబట్టి మనం కూడా ఎంత చేయాలా? 60%, 70% చేస్తే 25% ఆయమే చేస్తే మీకు 100% 315 రూపాయలు వచ్చినప్పుడు కూలి వచ్చినప్పుడే మీరు ఖచ్చితంగా పనిచేసినట్ల. ఇది బాగా గుర్తుపెట్టుకుని నేను ముందు ఎందుకు చెప్తానంటే 315 రూపాయలు అంటే 37,000 రూపాయలు మనకు రావాలి సంవత్సరానికి. మన కుటుంబానికి 37 రూపాయలు వచ్చినప్పుడే 37,000 రూపాయలు వచ్చినప్పుడే మీకు ఒక బియ్యానికో ఇంకో దానికో ఉపయోగపడుతుంది. ఓ సరుకు తెచ్చేసుకుంటే సంవత్సరం పత్యం తెచ్చుకుంటే బ్యాగులు బియ్యం చింతపండు తెచ్చేసుకుంటే మన ఇంట్లో ఏముండి లేకపోయినా జరిగిపోతుంటుంది. సంవత్సరం పత్యం తెచ్చేసుకోవచ్చు. మిగతా మీ కూలీళ్ళు మీద ఏదో పై పనులు చేసుకోవాలా. ఇట్లా లేదు 15,000 పడా, నాకు ఇంత పడా పాట పాడతారు. కానీ అరే 37,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి పీక్కోవాలి మనము అని అది కరెక్ట్గా ఉండాలి. మీకు నన్ను చెప్పేది అదే చెప్తాను చూడు. కానీ మినిమం 35,000 32,000 అన్నది ఆ కుటుంబానికి రావాలి. కాబట్టి ఈ సంవత్సరం గవర్నమెంట్ పెంచిన విబి రామ్జీకి సంబంధించి ఖచ్చితంగా మీరు బాగా పనిచేస్తారని మేము కూడా వాళ్ళకు కూడా చెప్తాం. కొంచెం చూసుకొని పోమని కూడా చెప్తాం. మీరు చేయాలి కదా. అంత ఇంత చేసినప్పుడు ఆయన రేపు లేకపోతే మనకు సోషల్ ఐటమ్ మీకు అందరికీ తెలుసు. ఆయన చూపించాలంటే ఆయన జీతంలో కట్ చేస్తాం. మళ్ళీ అది మీకు కరెక్టా? మీకు ఆయన జీతంలో కట్ చేసి కరెక్టా? మంచిది. కాబట్టి మనం చేద్దాం. మనం అంతో ఇంత చేసుకొని మన ఉపాధిని కాపాడదాం. గవర్నమెంట్లో మనం తీసుకుంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 25 రోజులు పెంచిందంటే తను ఉద్యోగం ఇచ్చుకోవాలా. 100 రోజులు 120 రోజులు పెంచినారంటే అర్థమేమి? వాళ్ళకి గవర్నమెంట్ పెంచినట్ల దాన్ని 120 రోజులు వాడుకోవాలి సంవత్సరం లోపల. అయ్యారప్ప దండలు కూడా కొట్టినా కానీ పలకరు. ఇప్పుడు నేను పోయి దండ రేపిమని 3 సార్లు రేపించిన ప్రతి సందులో పోయి ఏమో ఫోటోలు పెడతాది కానీ మనుషులు రావు. విబిజి రామ్జీ పథకాన్ని ప్రారంభించాలని మీరే ముఖ్యంగా ఉండాల్సింది మండల ఎంపీడీఓ గారికి, అలాగే మండల కన్వీనర్ బీజేపీ రామ్మోహన్ గారికి, అలాగే మన యూత్ లీడర్ అయినటువంటి చంద్రన్న గారికి, అలాగే మా సిబ్బందికి మరియు కూలీలకు గ్రామస్తులందరికీ నమస్కారాలు. ఇక్కడ అంటే గతంలో మనకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కేవలం 100 రోజుల వరకు పని అనేది దొరికేది.
కానీ ఇప్పుడు వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం పథకం యొక్క ఉద్దేశాన్ని కొంచెం మార్పు చేయాలని చెప్పేసి దాంట్లో ఉండే కష్ట నష్టాలన్నింటినీ కూడా బేరేజ్ వేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలందరికీ కూడా 125 రోజులు ఈ పనిని అనేది కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి స్థిరమైన ఆస్తి కల్పించే ఉద్దేశంతోనే ఇది పథకాన్ని యొక్క పేరు కూడా మార్చి కొంచెం రూపాంతరం అంటే దీంట్లో మన గతంలో చేసిన పనుల్లో మాదిరిగానే కొన్ని మార్పులు అనేది చేసి మనకు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి మనం ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని అందరూ కూడా ఎక్కువ మంది కూలీలు సద్వినియోగం చేసుకొని తాడిమర్రి మండలానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. గతంలో ఉన్నటువంటి పేమెంట్ అన్ని కూడా రిలీజ్ అయిన రాత్రి నుంచి పడుతున్నాయి. మీరు ముందు పెండింగ్ ఉండే పేమెంట్ అన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అకౌంట్లో. ఈ రోజు రేపట్లో 2 రోజుల్లో అన్ని కూడా మీకు క్లియర్ అవుతాయి, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇస్తున్నాను. ఏప్రిల్ కరువు పని పుట్టినరోజు NREGSను మన కేంద్ర ప్రభుత్వము VBG రామ్జీగా పేరు మార్చి ఈ రోజు నుంచి అమలులోకి తీసుకురావడం జరిగినది. దీన్ని ప్రతి సామాన్య కుటుంబానికి అందేలా సెంట్రల్ గవర్నమెంటు ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంతేలే.